హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆస్టన్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 2019లో స్టార్ట్ చేశారు. 5 to 6 ఇయర్స్ అవుతుంది అంతే స్టార్ట్ చేసి. అండ్ వీళ్ళేంటంటే ఈ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అంటే డైరెక్ట్ సేల్ కోసం వీళ్ళ ఓన్ ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాకుండా అదర్ కంపెనీస్కి కాంట్రాక్ట్ బేసిస్లో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అంటే డైరెక్ట్గా మార్కెటర్స్ అండ్ బిజినెసెస్తో వీళ్ళు డీల్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్స్ వచ్చేసి టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్, సాసెట్స్ అండ్ దీంతో పాటు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ను కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీలో ఓవరాల్గా 46 పర్మనెంట్ ఎంప్లాయీస్, 6 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాజ్ ఆఫ్ నో వీళ్ళు వెస్ట్ ఆఫ్రికాలో వీళ్ళ ప్రోడక్ట్ని ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇంకా న్యూ రీజియన్స్లో కూడా మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. లైక్ నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికన్ కంట్రీస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రోడక్ట్ యొక్క రేంజ్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. దానికోసం వేర్ హౌస్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం అనేది చెప్తున్నారు. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి మీరు రెవెన్యూ చూసినట్లయితే 13% వస్తుంటే ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 86% రెవెన్యూ వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వైజ్ మీకు రెవెన్యూ కావాలంటే మీరు పర్సంటేజ్లో స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, ఇయర్ ఆన్ ఇయర్లో మీరు గ్రోత్ చూసినట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 23 అండ్ 24కి 120% గ్రోత్ కనపడుతుంటే 24-25 ఫినాన్షియల్ ఇయర్కి 62% గ్రోత్ కనపడుతుంది. 15 crores నుంచి 25 crores పైగా. సో దీన్ని బట్టి చూస్తే పాస్ట్ 2 years నుంచి వీళ్ళు చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. దీంతో పాటు వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ డిమాండ్ కూడా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ ప్రాఫిట్ అయితే సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ ఈబిటా మార్జిన్స్ కూడా అంతే ఇయర్ ఆన్ ఇయర్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ కానీ మార్జిన్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి ఇయర్ ఆన్ ఇయర్లో. సో నెట్వర్త్ అండ్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా చూసుకున్నట్లయితే ఆపరేషనల్ ఎఫిషియన్సీ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. 51% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 50% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఎఫిషియెంట్ వేలో వీళ్ళ క్యాపిటల్ని యూజ్ చేసుకుంటూ వీళ్ళ ఫినాన్షియల్స్ పరంగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు ఎవ్రీ ఇయర్లో. అండ్ డెప్ట్ విషయానికి వస్తే కీప్ ఆన్ మానిటర్ చేయాలి. అండ్ అసెట్స్ ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్లయితే అండర్ కంట్రోల్లోనే ఉంది. బట్ కీప్ మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, July 9th ఓపెన్ అయ్యి July 11th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 27 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో మినిమం రీటైల్ లాట్ వచ్చేసి 2,46,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ప్రాఫిట్స్ పరంగా కానీ లేదా రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే ట్రెడెంట్ లైఫ్ లైన్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ మార్జిన్స్ కానీ క్యాపిటల్ ఎఫిషియన్సీ పరంగా కానీ ప్రాఫిటబిలిటీ రేషియోస్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఆస్ట్రన్ ఇక్కడ. అండ్ దీంతో పాటు పియర్స్తో కంపేర్ చేస్తే ఆస్ట్రన్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లోనే ఐపీఓని అయితే కోట్ చేసింది. అండ్ దీంతో పాటు ఫినాన్షియల్స్ పరంగా కానీ రెవెన్యూ గ్రోత్ కానీ వాల్యుయేషన్స్ పరంగా కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్న ఐపీఓలో. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, టాప్ 10 కస్టమర్స్ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 90% పైగా రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి లేదా ఆ లార్జ్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఆర్డర్ రెడ్యూస్ అయినా క్యాన్సిల్ అయినా ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. సో పాస్ట్ 3 years నుంచి వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ లేదా రెవెన్యూ గ్రోత్లో కానీ వాల్యుయేషన్స్ పరంగా సో ఓవరాల్గా బెటర్గా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తున్నారు. సో నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలా మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఇక్కడ ఓన్లీ డెప్ట్ ఒకటే మనం మానిటర్ చేయాలి, అదొకటే మానిటర్ చేస్తే సరిపోయింది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 25% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.